నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ధీరజ్ గౌతమ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మన వర్కింగ్ పీపుల్, జాబ్ పీపుల్కి కరెక్ట్ టైం ఏది, దేనికి స్పోర్ట్స్కిను వర్కౌట్స్కి ద బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తానంటే ఈవినింగ్ అంటాను. ఎందుకంటే ఈవినింగ్ ఆర్ ఎల్స్ నైట్ ఇన్ ద సెన్స్ లైక్ ఏ అర్ధరాత్రో కాదు, బిఫోర్ 10, 9 to 10 అయినా చేయొచ్చు, 9:30 to 10:30 వరకు అని చేయొచ్చు. బట్ అది దాటిన తర్వాత అయితే వద్దు. ఎందుకని అంటున్నానంటే, మన జాబ్ అంటే అందులో స్ట్రెస్ ఉంటుంది, బాడీ స్ట్రెస్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అప్పుడు మనకి చాలా ఎనర్జీ అవసరం అండ్ మనకి రిలాక్సేషన్ ఉండదు. సో మనం గనక ఆ జాబ్ చేస్తూ మార్నింగ్ వర్కౌట్ చేసామనుకోండి, వర్కౌట్ చేసినప్పుడు మన క్యాలరీస్ బర్న్ అయిపోతాయి, మనం బాడీ అనేది ఒక స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఫీల్ అవుతుంది. దానివల్ల అది రికవరీని చాలా ఫాస్ట్గా కోరుకుంటుంది. అంటే ఇమ్మీడియట్గా మనం చాలాసేపు నీరసంగా ఉన్నాం కదా అని చెప్పి నేను డైట్ తీసుకుంటున్నాను, నేను ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నాను, నాకు ఎనర్జీ వచ్చేసిద్ది అనుకోద్దు. ఎంత తీసుకున్నా మీరు తీసుకున్న ఫుడ్ అది మీకు ఒంటి పట్టడానికి సరైన స్లీప్ కావాలి. అప్పుడు మార్నింగ్ వర్కౌట్ చేసేసిన తర్వాత మనం జాబ్కి వెళ్తాం, కానీ వెళ్ళి అక్కడ బాత్రూంలో కానీ అక్కడ కానీ బెంచ్ మీద పడుకుంటే తంతారు మన మేనేజర్లు ఆర్ ఎల్స్ మన హయ్యర్ అఫీషియల్స్. సో ఇప్పుడు నేనేమంటానంటే, సో అప్పుడు మనకి రికవరీ లేక మన జాబు సరిగ్గా చేయలేము, మనకి రికవరీ సరిగ్గా ఉండదు. సో మనకు అవుట్పుట్స్ అనేవి రావు, సరిగ్గా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి రావు. దీనివల్ల నేనేమంటానంటే, మనకి టైం కుదుర్చుకొని ఈవినింగ్ అనేది ఒక ప్లాన్, జస్ట్ 1 hour చేస్తే చాలు. సరైన వర్కౌట్ ప్లాన్ చేసుకొని, స్పోర్ట్స్ అయినా కానీ ఆడేది ఒక 1 hour ప్లాన్ చేసుకొని, సరిగ్గా మనం కరెక్ట్ టైం ప్లాన్ చేసుకొని తిని దాని తర్వాత పడుకుంటే కనుక బాడీ మంచి రికవర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా ఎనర్జెటిక్గాను మనం చాలా యాక్టివ్గా ఉంటాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై వీడియో. థ్యాంక్స్ యూ and please subscribe or else follow all my videos and Instagram also. Thank you.